నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసనమండలిలో హైడ్రామా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు. వట్టినాగులపల్లి భూములపై మంత్రి పొంగులేటి కన్ను, కేటీఆర్ సంచలన ఆరోపణలు. తల్లిదండ్రుల పరిరక్షణ బిల్లుపై తీన్మార్మలన్న హర్షం, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏపీలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం, ఓవర్లోడ్, వాణిజ్య సరుకుల రవాణాపై నిఘా. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ఆరోపణ చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని 1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్నుపడిందని, ఆ భూ యజమానుల ఇంటికి వెళ్లి మంత్రి కుమారుడు హర్ష బెదిరించారని ఆరోపించారు. వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడు కబ్జాకి యత్నించారనే ఆరోపణలు ఉన్న భూమిని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూ యజమానులతో కలిసి మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ భూమిని తన సొంతం చేసుకునేందుకు మంత్రి స్వయంగా బెదిరించడంతో పాటు అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి ఈ భూమి సతీష్ షా పేరు మీద ఉందన్నారు. నేనే రాజు, నేనే మంత్రి, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ లేవు అనేలా ప్రవర్తిస్తున్నారని, పొంగులేటి భూ కబ్జాలపై గవర్నర్ ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలో మరిన్ని కుంభకోణాలు బయటపెడతామని తెలిపారు. మా రాజ్యం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని, ఎవరి భూములైనా లాక్కుంటాం, మాట వినకపోతే బెదిరిస్తామనే విధంగా గోండా రాజ్యం నడుస్తుందన్నారు. వట్టినాగులపల్లి భూమి బాధితులు సతీష్, పల్లవికి సంపూర్ణంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి పొంగులేటి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాఘాతాలు జరుగుతున్నాయన్నారు. వట్టినాగులపల్లి ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పథకం అందుకున్న నిజాయితీ గల పోలీసు అధికారి హబీబుల్లాను బదిలీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని 1 కోటి ఎకరాలకు పెంచి నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50% భూమి వాటా డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు, సార్ ఇది మా దగ్గర, మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది, మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు, మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందయ్యా అంటే రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట, ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం జరిగింది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు, వారి కుమారుడు వచ్చారు, వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు,
వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే, ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు, 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు. వినలేదు. వినకపోతే ఏం చేసినారు, గూండాలు దాదాపుగా 5-6 జేసీబీలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వచ్చి వీళ్ళు ఇక్కడ కట్టుకున్న గోశాల కూలగొట్టారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ ఉరికిచ్చినారు. వారు ఫోన్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. అరాచకం. కూలగొడితే సతీష్ షా గారికి, పల్లవి షా గారికి ఫోన్ వస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చినారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గూండాలు ఇక్కడనే మేము. తెలంగాణ శాసనమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. మండలి భవనం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ రాసి ఉన్న ప్లకార్డులతో వచ్చారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మార్షల్స్ మరియు ఎమ్మెల్సీల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్లకార్డులు ప్రదర్శించొద్దని పదే కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకుండా నినాదాలు కొనసాగించారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, లేదంటే తమ పోరాటం వేడబోమని స్పష్టం చేశారు. మార్షల్స్ ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు గొంతు నొక్కాలను చూడడం సరికాదని వారు ధ్వజమెత్తారు. I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Please. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చిన తల్లిదండ్రుల పరిరక్షణ బిల్లుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం, వారి సంరక్షణ బాధ్యతను సంతానం స్వీకరించేలా చట్టబద్దమైన రక్షణ కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను గుర్తు చేస్తూ ఇంతటి గొప్ప బిల్లును తీసుకొచ్చినందుకు తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో నైతిక విలువలు తగ్గుతున్న తరుణంలో ఇలాంటి చట్టాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రుల విషయంలో ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం శుభపరిణామన్నారు. కన్నవారిని నిర్లక్ష్యం చేసే ధోరణికి ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యత గల పౌరులుగా, ఉద్యోగులుగా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను కళ్లలో పెట్టుకుని చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చట్టాలతోనే కాకుండా మానవతా దృక్పథంతో తల్లిదండ్రులను ఆదరించాలని, ఈ బిల్లు ద్వారా కన్నవారికి భరోసా లభిస్తుందని తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఈ సభలో చర్చకు వచ్చినందుకు, ఈ చర్చలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమరికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష మీరు అరిస్తే నాకు వద్దుపోతుందా అధ్యక్ష, ఇక్కడ ఈ బిల్లు విషయంలో అధ్యక్ష చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి
నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా 1-2 సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి. తెలంగాణ శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మైనింగ్ అక్రమాల అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బలంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్పై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిజంగానే అవినీతి రహితంగా ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతోంది? నిజానిజాలు తేల్చడానికి సభా సంఘం వేయడానికి అభ్యంతరం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. మైనింగ్ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ కంటిపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులను సస్పెండ్ చేసే సంప్రదాయం శాసనమండలిలో లేదని, సభా మర్యాదలను కాపాడాలని ఆయన సభ్యులను కోరారు. నిరసనల పేరుతో సభా సమయాన్ని వృధా చేయకుండా నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని సూచించారు. చైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో దోషులెవరో తేల్చాల్సిందేనని, అంతవరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశాయి. ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. దయచేసి శాసన పరిషత్తులో ఇప్పటి వరకు సస్పెన్షన్ అనేటువంటిది లేదు. దయచేసి ఎల్ఓపి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సహకరించమని కోరుతాం. చైర్మన్ సాబ్, మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ ఏం అడ్డం వస్తలేదు కదా, సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలు ఉన్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది, జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గుదేల్చండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. ఎల్ఓపి గారు, మీరు గౌరవ తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభలో ఇటీవల జరిగిన కడియం శ్రీహరి వ్యవహారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండలిలో ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో అద్దంకి దయాకర్ జోక్యం చేసుకుంటూ శాసనసభలో కడియం శ్రీహరి విషయంలో జరిగిన పరిణామాలు లేవనెత్తారు. ఆ ఇష్యూకు సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు ప్రయత్నించారు. అయితే అద్దంకి దయాకర్ మాట్లాడుతుండగానే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే స్పందించారు. శాసనసభలో జరిగిన విషయాలను ఇక్కడ ప్రస్తావించొద్దని దయాకర్కు స్పష్టమైన సూచన చేశారు. సభా నిబంధనల ప్రకారం వేరే సభలో జరిగిన చర్చలు లేదా వివాదాలను ఈ సభలో చర్చించడం సరైన సంప్రదాయం కాదని ఆయన గుర్తు చేశారు. సభా సమయాన్ని ప్రస్తుత అంశాలపైనే కేటాయించాలని, ఇతర సభల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వారించారు. చైర్మన్ వారించడంతో అద్దంకి దయాకర్ తన ప్రసంగాన్ని ఇతర అంశాల వైపు మళ్లించారు. వేర్వేరు సభల గౌరవాన్ని, నిబంధనలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని ఈ సందర్భంగా చైర్మన్ పునరుద్ఘాటించారు. ఇక్కడ చర్చ పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభ ఇలాంటి అంశాల పట్ల చాలా కన్సోల్ గా ఉండాల్సిన అంశం అధ్యక్ష. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే దిగజారి వీళ్ళు ప్రవర్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఇది ఎమ్మెల్యేల మాదిరిగా వాళ్ళకు వీళ్ళు మద్దతు చెప్తున్నట్టుగా కనపడుతుంది అధ్యక్ష. నిన్న కడియం శ్రీహరి గారిని ఒక సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించడో చూసినాం. దయచేసి సభలో గారు అవతల సభలో జరిగిన విషయాలు సార్ ఈ సభలో ప్రస్తావించడానికి వీళ్ళే అధ్యక్ష. అందుకనే గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ స్థానంలో కూర్చోండి. విన్నారా? మేము వింటాం అధ్యక్ష. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండే అధ్యక్ష. ఆ సభలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతున్నారు అధ్యక్ష. ఆ సభలో వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. మరి వాళ్ళని చూసి వీళ్ళు సస్పెండ్ కావాలనుకుంటారో ఏమో తెలియదు, కానీ
కానీ ఇలాంటి బిల్లుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది అధ్యక్ష. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సరికొత్త హేట్ స్పీచ్ బిల్లు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కేవలం ద్వేషపూరిత సందేశాలను సృష్టించడమే కాకుండా వాటిని ఇతరులకు వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేసిన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమాజంలో అశాంతిని రేకెత్తించే సందేశాలను షేర్ చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి? తెలియక ఫార్వర్డ్ చేసే సామాన్యులను కూడా నేరస్తులుగా మారుస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని, దీనిపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలి కానీ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఇబ్బందులకు నెట్టకూడదని ఆయన హితవు పలికారు. అయితే మత విద్వేషాలు, కుల వివక్ష మరియు వ్యక్తిగత దోషాలను అరికట్టేందుకే ఈ బిల్లును తెచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఒకటి, దీనిలో రెండో పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పుదే, తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తాం, ఏ తప్పనే చెప్తాం. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకుల్లో బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఉన్నత పదవుల భర్తీలో ఎస్సీ ఎస్టీ అధికారులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు వస్తున్నా ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి మెరిట్ అనే నెపంతో వివక్ష చూపుతున్నారు. అర్హత ఉన్న బహుజనులను ఉన్నత స్థానాలకు చేరనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే అధికారులపై యాజమాన్యాలు కక్ష సాధించర్లు దిగుతున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులు గురిచేస్తూ మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ప్రతినిధులు ఫిర్యాదు చేయగా ఆయన దీనిపై స్పందించారు. ఉన్నత స్థానాలకు ఎదగడం బహుజన వర్గాలకు అసాధ్యంగా మారడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మేం పోరాడతాం. ప్రతి వర్గానికి వ్యవస్థలో సమాన భాగస్వామ్యం కల్పించే వరకు విస్తరించమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల గ్రామీణ బ్యాంకుల ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొని తమ సమస్యలు వివరించారు. I am the representative of All Gramin Bank SC Employees Welfare Association. Sir, we represent more than the 22,000 employees across the 28 RRBs and from this India, from country. How many total people working in these RRBs? So more than the 98,000 employees are there. And what percentage are Dalit? It's in 22%, sir. By reservation? Reservations. Sir, यहाँ पे हमारा बहुत सारे मुद्दा है सर. मेनली जो है रिजर्वेशन रोस्टर के बारे में है सर. सर ये रिजर्वेशन रोस्टर जो है ये हमारे लोगों को परसेंटेज के हिसाब से हमको यहाँ पे रिक्रूटमेंट किया जा सकता है सर. जैसे कि 15% फॉर द SC, 7.5% फॉर द STs and for OBC 27%. First goes to general category, second general category, third general category, fourth अगर राइज होती है वैकेंसी तो fourth vacancy goes to OBC, then 5 and 6 general, 7th vacancy comes to SC. ये रोस्टर है. अगर रोस्टर मेंटेन नहीं होगा तो कई बार क्या होगा, जो रोस्टर पे नंबर पड़ना था SC का या ST का वो भी जनरल को चली जाती है. सर यहाँ पे रिजर्वेशन रोस्टर जो है सर यहाँ पे प्रॉपर तरीके से यहाँ पे मेंटेन नहीं हो रहा है सर. तो फिर 22% कैसे आ गए? वो एंट्री लेवल पे आएंगे. अच्छा, ये रोस्टर एंट्री लेवल का नहीं है. एंट्री के बाद जो पूरा आगे प्रमोशन का भी पूरा सिस्टम है वो सब रोस्टर से है. वंस वैकेंसी एक बार निकली शुरू में तो रोस्टर के हिसाब से उनको उतनी परसेंट मिली, लेकिन अब जो आगे की जो फिल की जा रही है या जो प्रमोशंस हो रही है, अगर रोस्टर मेंटेन नहीं है तो प्रमोशन में आपका नंबर आएगा ही नहीं. बैंक के किस लेवल पे होता है? सर मैनेजमेंट लेवल, सीनियर मतलब CEO एंड जनरल मैनेजर्स. तो आपको क्या लगता है अगर आपका चेयरमैन SC होता तो भी ये होता या नहीं होता? नहीं होता सर. कोई ऐसा कोई एक्सपीरियंस है किसी का? नहीं सर ऐसा कोई नहीं. चेयरमैन बनते ही नहीं बनते ना, नहीं. कभी नहीं बना. चेयरमैन GM तक नहीं गया सर. There are two type of roster. Previously we used to maintain the vacancy based roster. Now we are maintaining the post based roster. सर यहाँ पे वैकेंसी बेस्ड मतलब आज जो वैकेंसी निकलता है अगले साल वो निकल सकता है या उससे भी कम हो सकता है, लेकिन आज ये पोस्ट बेस्ड जो रोस्टर है ये फिक्स्ड है सर.
इतना देना है तो इनको ही देना है। यहाँ पे ज़्यादातर RRBs में ये फॉलो नहीं कर रहे हैं सर। अगर ऐसी बंदा अगर उनका डेथ हो गया और रेजिग्नेशन हो गया और रिटायरमेंट हो गया, उससे एक वैकेंसी होता है सर, और वो वैकेंसी है ना बैकलॉग वैकेंसी वो सेपरेट कॉल फॉर्म करके फिलअप करना है, वो तो नहीं करते हैं सर। वो वैकेंसी ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, సరిహద్దు చెక్పోస్టుల వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 976 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న నిబంధనలు ఉల్లంఘించిన 193 బస్సులపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రధాన పాయింట్లలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను తరలిస్తూ అధిక లోడుతో బస్సులు నడుపుతున్నారని చెప్పారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రయాణికుల క్షేమమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని మంత్రి పేర్కొన్నారు. జరిగిల్లా దాని గురించి పెడతా రవి సార్ పెడతా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్ట్ సందర్శన నేపథ్యంలో సోమవారం జిల్లాలో హైడ్రామా నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మూలపేట పోర్ట్ పరిసరాలకు ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. రహదారికి అడ్డంగా లారీలను పెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి తనిఖీలు చేపట్టారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో మూలపేట వైపు బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన
చేపట్టిన పోర్టు పనుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకే తాము వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా సందర్శనకు అనుమతి లేదని పోలీసులు వారిని దారిలోనే నిలిపివేశారు. పోలీసుల చర్యపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, ముళ్లకంచెలు వేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంకొకసారి ఏం పాయింట్ అవుట్ కావాలి. ఇది కొద్దిగా చాలా బాగా వచ్చింది. ఎన్ని కోట్లు మనకు లెక్క తెలిసిందే. ఇంకొక పాయింట్ స్టార్ట్ చేయండి, చదివి స్టార్ట్ చేయండి. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ బండారం బట్టబయలైంది. ఆదాయ పన్ను విశాఖ విచారణలో అసలు విషయం బయటపడింది. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం 3 లక్షలు మాత్రమేనని అధికారులు తెచ్చారు. ఒక ఆభరణానికి మాత్రమే వెండిపై బంగారు పూత పూసినట్లు గుర్తించారు. ధనవంతుడిగా కనిపించేందుకు సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలు వాడినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు సొంత ఇల్లు లేక 20,000 కిరాయికి అద్దె ఇంట్లో సూర్యాభాయ్ జీవనం సాగిస్తున్నాడు. గత 6 ఏళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా కేవలం 2022-23లో 4.9 లక్షల ఆదాయం చూపారు. ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలా గోల్డ్ మ్యాన్ గా ప్రచారం చేసుకున్నానని విచారణలో వెల్లడించారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా వెలుగులోకి సూర్యాభాయ్ భాగోతం తేటతెల్లమైంది. వచ్చారని వాళ్ళు ఏదో సూర్యాభాయ్ని తీసుకెళ్తే, సూర్యాభాయ్ దగ్గర గొలుసులు తీసుకెళ్తే అందులో గోల్డ్ తక్కువ ఉంది, మొత్తం అంతా ఫేక్ ఎక్కువ ఉంది, దాంట్లో ఆర్నమెంట్స్ కరెక్ట్ లేవు అని చెప్పి బాగా ట్రోల్స్ చేస్తున్నారు. సరే, ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా నేను. అరే, మీరు వచ్చి చూసారా? వచ్చి చూసిరా? మీరు చూడలే కదా. నీకు తెలుసా? తెలియదు, నీకేం తెలియదు. కానీ అందులో వాస్తవం ఏముందో అవాస్తవం ఏముందో ఏది తెలియదు. కానీ నువ్వు మాత్రం వీడియో వేసేస్తావు, ఫోటో వేసేసి నా గురించి చెప్తావు. నేను నా సొంత కష్టంతో పైకొచ్చిన, మీలాగా మీ అయ్యా మీ అమ్మ సంపాదించిన పైసలతో పైకి రాలే నేను. నన్ను మాట్లాడే స్థాయి ఉందా నీకు? నాతో మాట్లాడే స్థాయి లేనో కూడా మెసేజ్ పెడుతున్నాడు. చెక్ చేసావరా? ఇది చెక్ చేసావా? నీకు తెలుసా దీని గురించి తెలుసా? పోనీ మా మధ్య ఏం డిస్కషన్ నచ్చిందో తెలుసా? ఏం ప్రూఫ్లు వెళ్ళినాయి, ఏం సంగతి తెలుసా? ఏది తెలియదు. నాకు పెద్ద ఫరక్ పడదు. నా దగ్గర ఏది నిజమో ఏది అబద్ధమో డిసైడ్ చేయడానికి మీరెవర్రా బాయ్? ఎవర్రా బాయ్ మీరు? సరే, అరే ఎంతమంది అయితే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా, మీరు అందరు రండ్రా చూద్దాం.
రండి పెడతా నేను ఇగో ఈ చైన్ పెడతా, ఇది పెడతా, ఇవి పెడతా, రా చూద్దాం. ఏం తెలుసు రాబాయ్ మీకు? ఏం తెలియదు. ఎలిగేషన్స్ వేసేస్తుంటారు ఫ్రీగా. ఉచిత సలహాలు, ఉచిత మాటలు, ఉచిత కామెంట్లు. నీ ఇంటిని చూసుకో, నీ ఇంటిని నువ్వు చక్కగా చూసుకో, నీ భార్య పిల్లలు నువ్వు చక్కగా చూసుకో, నీ జాబ్ నువ్వు చక్కగా చూసుకో. అన్నిటికన్నా ముందు నీ పేరెంట్స్ చక్కగా చూసుకోరా భయ్. పెళ్లిళ్లకు పేరెంటాలకు మన ఆడవాళ్ళు కూడా నగలు దిగేసుకొని వెళ్తుంటారు. కొందరు వేరే ఊళ్ళల్లో పెళ్లిళ్లకు హాజరవుతుంటారు. అయితే అట్లాంటి సమయాల్లో ఎయిర్పోర్ట్లోనో ఇంకో దగ్గరో అధికారులు ఆపేసి మీకు నగలకు బిల్లులు ఉన్నాయా అని అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గోల్డ్ మ్యాన్ ఘటనలు ఇలాంటి గోల్డెన్ మెన్కి అండ్ విమెన్కి ఓ హెచ్చరికే అనుకోవాలి. సో బీ కేర్ఫుల్ అందరూ. రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలైన యువతని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి అతికిరాతంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. విశాఖ పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాం చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రవీంద్ర భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లారు. దీంతో ఇప్పటికే ఆయనకు పరిచయం ఉన్న విశాఖకు చెందిన మౌనిక అనే యువతని ఆదివారం రాత్రి తన ఫ్లాట్కు పిలిపించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె బాడీ పార్ట్స్ను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ వచ్చిందని, ఆ కోపంలోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి మరో సగభాగం మూటకట్టి ఇంట్లో మూలకు పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పోలీసుల ప్రాథమిక నిఘా నిర్ధారించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.